మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్కు భాగ్యనగరం సన్నద్ధమైంది. 3 వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలలో వివిధ దేశాలకు చెందిన 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోనున్నారు. రేపు జరగబోయే ఫైనల్స్కు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్వాలే భారతీయ ప్రెసిడెంట్ సచిన్ కుంభ హోస్టల్గా వ్యవహరిస్తారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోను సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోను సూద్కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. సుమారు 20 రోజుల పాటు జరిగినటువంటి వివిధ కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అందరూ కూడా పాల్గొని తమ ప్రతిభను చాటారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రేపు మిస్ వరల్డ్ ఫైనల్స్ ఏదైతే హైటెక్ వేదికగా జరగనుంది, అయితే 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ ను రేపు సాయంత్రం ఏదైతే హైటెక్స్ లో జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మనం చూసాం 108 మంది వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే పోటీదారులందరూ కూడా అందగత్తెలందరూ కూడా దీంట్లో పాల్గొనడం కూడా జరిగింది. సో అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. సో దీంట్లో అనేక విభాగాలుగా ఏదైతే టాప్ మోడల్ అని చెప్పి కానీ ఇట్లా రకరకాలుగా ఏదైతే పోటీలు ఇప్పటికే జరిగాయి. దీంట్లో సుమారు 40 మంది ఇప్పటికే ఫైనల్ గా ఏదైతే సెలెక్ట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో సుమారు 20 రోజుల పాటు ఏదైతే వివిధ కార్యక్రమాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభను వారంతా చాటుకున్నారు. సో దీంతో పాటు మనం చూసాం ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు జరగడంతో పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఇటు ఉన్నటువంటి యాదగిరిగుట్ట కావచ్చు, పోచంపల్లికి సంబంధించిన చీరలు కావచ్చు, అలాగే శిల్పామం కావచ్చు, ఇక దాంతో పాటు వేస్తంబల గుడి, రామప్ప, అలాగే చార్మినార్ ఇలాంటి అనేక ప్రాంతాలకు కూడా వారు ఏదైతే ఈ అందాల పోటీలో పాల్గొన్నటువంటి భామలందరూ కూడా ఏదైతే వెళ్ళడం కూడా జరిగింది. సో తెలంగాణ జరువు రానా ఒక నినాదంతో ప్రపంచానికి ఏదైతే జరిగినటువంటి నినాదాన్ని కూడా వారందరూ కూడా వినిపించడం కూడా జరిగింది. సో ఇక మిస్ వరల్డ్ 2016లో గెలిచినటువంటి మిస్ వరల్డ్ అలాగే భారతీయ ప్రెజెంటేషన్ సచిన్ కుంభర్ ఏదైతే వీళ్ళు హోస్ట్ కూడా రేపు జరిగిన ఫైనల్లో వ్యవహరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ ఫైనల్ ఈవెంట్ కి సంబంధించి బాలీవుడ్ తారలు కూడా జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్ అలాగే ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్ లో అయితే స్టేజ్ పైన లైవ్ ప్రదర్శన కూడా ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రముఖ మానవతావాది నటుడు సోను సూద్ కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు కూడా ప్రదానం చేయడం మనకు తెలుస్తుంది. ఇక ఆయన ఫైనల్స్ కూడా న్యాయ నిర్ణేతగా కూడా ఉంటాయి. ఇక ఇవాళ ఇతర జ్యూరీకి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఇక మిస్ వరల్డ్ CEO జూలీ మెర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017 సంబంధించినటువంటి వారు కూడా దీంట్లో ఉంటారు. సో ఒక లింక్ కూడా అంటే సుమారు 150 దేశాలకు సంబంధించి మిస్ వరల్డ్ లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుంది. సో ఫైనల్స్ ఎంపిక విధానాన్ని కూడా వాళ్ళు 108 పోటీదారుల నుండి ప్రతి ఖండం నుండి అంటే అమెరికా అండ్ కరేబియన్, ఆఫ్రికన్, యూరోప్, ఆసియా అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి నుండి ఒక్కొక్కరిలో 10 మందిని కూడా సెలెక్ట్ చేశారు. మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. సో కొందరు పోటీదారులు ఫాస్ట్ ట్రాక్ ఛాలెంజ్ ద్వారా కూడా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకోవడం కూడా జరిగింది. సో వారి వివరాలు కూడా ఏదైతే ఇప్పటికే మిస్ వరల్డ్ సంబంధించినటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఇప్పటికే బయట కూడా పెట్టింది. సో మిగిలిన సెమీఫైనలిస్ట్ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూల ద్వారా జడ్జిల ప్యానెళ్ల ద్వారా కూడా ఎంపిక చేయబడతారు. మరియు ఫైనల్